ఆగునే అయ్యో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, నాకు టైం కుదరక. ఇక నుంచి నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మేము ఇప్పుడు పాపని తీసుకొని వక్రసుకి వెళ్తున్నాము. బయటకు తీసుకువెళ్తున్నామంటే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే కూర్చో. హాయ్. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జాన్వికకి సైకిల్స్ అన్నా అలానే లెగ్ పుష్ స్కూటర్స్ ఉంటాయి కదా, అవన్నా చాలా ఇష్టం. పిల్లల దగ్గర ఎక్కడ చూసినా సరే వాటిని తీసుకోవడానికి చూస్తుంది. చిన్నపిల్ల అని చెప్పి మేమైతే తీసుకోలేదు, ఇప్పుడైతే తీసుకున్నాము. ఇంకా ప్రాక్టీస్ చేయించాలి అని చెప్పి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకువచ్చాము. అంతే. చూపించు ఒకసారి. బాగుందా? బాగుందా? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో ఇది చూడగానే. చాలా ట్రై చేసింది నేర్చుకోవడానికి. వన్ లెగ్తో పుష్ చేసుకుంటూ మధ్య మధ్యలో అలసిపోయి రెండు కాళ్ళు పైకి పెట్టేసి ఇంకా దానికి నచ్చినట్టు చేసింది. బయట క్లైమేట్ అయితే ఎంత వేడిగా ఉందో, చాలా వేడిగా ఉంది, అసలు ఉండలేకపోయాము. ఇక్కడ సూక్లో కూడా జనాలు ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. జాన్విక మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేర్చుకోవడానికి ఇంత వేడిలో కూడా. ఇంకా మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిపోదామన్నా అస్సలు ఒప్పుకోలేదు. డే టైంలో అస్సలు బయటికి రాము మేము. నైట్ అయింది కదా అని చెప్పి వచ్చాము, అయినా సరే చాలా వేడిగా ఉంది. ఈ వక్రసుక్ గురించి కొద్దిగా చెప్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ, చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఇంకా లోపలికంటా వెళ్ళలేదు. చూడండి, బయట సైడ్ వ్యూ మాత్రం చూపిస్తున్నాను ఒకసారి. ఇక్కడ మాత్రం పిల్లులు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. చూడండి, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. ప్యారెట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నేను కొద్దిగా మాత్రమే తీసాను. ఎవ్వరూ లేరు అసలు. చాలా షాప్స్ ఉంటాయి లోపల లోపల, మనం తిరగాలే కానీ ఎటువైపు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తుందో కూడా నాకు ఫుల్ కన్ఫ్యూజనే. చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. పడి లేస్తే కానీ ఏది పర్ఫెక్ట్గా రాదు. మా జాన్విక అయితే చాలా స్ట్రాంగ్, చిటికీ మాటికి ఏడవదు. రమదాన్ టైంలో అయితే ఇక్కడ చాలా మంది ఉంటారు. డే అంతా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా, నైట్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉన్న ఫుడ్ తింటూ ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. అక్వేరియం ఫిషెస్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇంకొకసారి వచ్చినప్పుడు అవన్నీ క్లియర్గా వీడియో తీసి పెడతాను.
ఇప్పుడు పాప బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసింది. మీ అందరికీ ఒక మెసేజ్, పిల్లలకి నేర్పించే ప్రాసెస్ మాత్రం ఎంజాయ్ చేయండి. టైం స్పెండ్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఎంకరేజ్ చేయడం వాళ్ళకి లైఫ్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. మేమైతే ఇప్పుడు బీచ్ వైపుకి వచ్చేసాము. మేము చాలాసార్లు ఇక్కడికి వచ్చాము, కానీ ఎప్పుడు వచ్చినా నైట్ టైమే విజిట్ చేస్తున్నాము. అదేంటో మరి డే టైంలో అస్సలు రావటం లేదు. క్లైమేట్ బాగా వేడిగా ఉండటం వల్ల అస్సలు జనాలు లేరు ఈరోజు. మామూలుగా అయితే మరీ ఇంత ఖాళీగా అయితే ఉండదు. వ్యూ అయితే చూపిస్తున్నాను, ఒక లుక్ వేసేయండి. ఇది వక్రా బీచ్ రోడ్డు. ఇక్కడ చూడండి, సైలెన్స్, సీ బ్రీజ్, అందరికీ పర్ఫెక్ట్ రిలాక్సేషన్ స్పాట్ ఇది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఇంకా పాపలకి నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాలి. జాన్వికకి ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు కూడా బాగా అలసిపోయారు. ఫుల్ స్వెట్ పట్టేసింది. వాటర్ దగ్గరికి వెళ్తున్నాను. అలలు కూడా బాగా ఫాస్ట్ గా రావు, చిన్నగానే ఉంటాయి. ఫాస్ట్ గా వెళ్తున్నారు అట్ల మీద. కాసేపు ఇక్కడ నించుంటే చాలు, ఆ సౌండ్ వింటూ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. జాన్విక హాయ్. అలసిపోయావా? ఇద్దరు బాగా అలసిపోయారు. జాన్వికకి అయితే నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. జాన్విక ఫ్లయింగ్ కిస్. క్లైమేట్ వల్ల అనుకుంటా పాప అయితే డల్ అయిపోయింది. వాటర్ కూడా తాగించడానికి ట్రై చేసినా తాగలేదు సరిగ్గా. ఎంత అలసిపోయినా మళ్ళీ స్టార్ట్ చేసింది. అదేమో కానీ అలసిపోయా. అది నేర్చుకోవడం ఇదే ఫస్ట్ డే కదా, కొంచెం సరదాగా ఉంటుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జాన్విక సైడ్ షాప్స్ మీద ఒక కన్ను అయితే వేసింది. చాలా లాలీపాప్ పిచ్చిది. ఇక్కడైతే లాలీపాప్స్ లేవు, కానీ ఒక జ్యూస్ తీసుకున్నాము. తీసుకో, థ్యాంక్ యూ చెప్పు. దీంతో పాటు వేరేదో అంటారు, మర్చిపోయాను. పొటాటోని స్టిక్స్కి రోల్ చేసి పెడతారు కదా, అదొకటి ఆర్డర్ చేసాము. అది ఫ్రై అయ్యేలోపు మేము మంచిగా రెస్ట్ తీసుకున్నాము. నేను బాగానే ఉన్నాను, వాళ్ళిద్దరూ మాత్రం కొంచెం అలసిపోయారు. షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ ఉంది, కాకపోతే అది తాగితే మళ్ళీ దాహం వేస్తుందని చెప్పి మేము అది తీసుకోలేదు.
ఇక్కడికి ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఇదే షాప్లో మేము ఆ పొటాటో చిప్స్ తీసుకుంటాము. చాలా బాగా ఫ్రై చేస్తారు, నీట్గా కూడా ఉంటుంది. ఆయిల్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. ఇంకో సైడ్ నేను మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను పాపని చూపిస్తూ. మంచిగా తినేసి కాసేపు అక్కడే అలా కూర్చొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసినా సరే జాన్వికకి సరదా తీరలేదు. కార్ ఎక్కనని పేచి పెట్టింది కాసేపు. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పిల్లలతో మీకు టైం కుదరకపోయినా మ్యాక్సిమం వీకెండ్లోనైనా ట్రై చేయడానికి చూడండి. ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.